పోలీసులకు తలనొప్పులు తెస్తున్న కేసులు ఇవే. చిల్లర దొంగతనాలు మొదలు కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్ల ఉదంతాల వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గత ఏడాది వివిధ నేరాలు చోటు చేసుకున్నాయి. అందుకు సంబంధించి బోలెడు ఎఫ్ఐఆర్లు సైతం నమోదయ్యాయి. కానీ వాటిలో కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఆ విచిత్ర కేసులేమంటే, పని చేస్తున్న సంస్థలకు సున్నం పెట్టేవాళ్ళు, అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేసిన వాళ్ల గురించి అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. సాధారణంగా ఆయా నేరాల్లో సొమ్ము కాజేయడమే నిందితుల ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఆర్యూ పబ్లో పనిచేసే వినీత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డ్ వెరైటీ చోరీకి పాల్పడ్డాడు. ఖరీదైన విదేశీ మద్యం తాగడం కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక పబ్లోకి ప్రవేశించి రాయల్ సెల్యూట్, చీవాస్ రీగల్, మెహిట్ చాంద్ దాన్ బాట్లను ఎత్తుకెళ్లాడు. పనిలో పనిగా పారిపోవడానికి ఉపయోగపడుతుందని 2 లక్షల నగదు కూడా కొట్టేశాడు. ఇంకో కేసు ఏంటంటే, బస్టాప్ లాంటి ప్రదేశాల్లో రోడ్ సైడ్ రోమియోల ఆగడాల గురించి విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారిన ఉదంతాల గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాము. కానీ హైదరాబాద్ అశోక్ నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ గురువుపై మనసు పారేసుకున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న కోపంతో ఆయనపై కక్ష కట్టింది. లెక్చరర్తో పాటు ఆయన కుమార్తె ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతి చివరికి జైలు పాలైంది. ఇంకో వింత కేసేంటంటే, నగరం నడి రోడ్డున ఉన్న హుసేన్ సాగర్ కాలుష్యానికి కాదు, ఆత్మహత్యలు, హత్యాయత్నాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం తెలిసిందే. సాధారణంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఓ మందుబాబు మాత్రం మద్యం మత్తులో హుసేన్ సాగర్లోకి దిగి చుక్క కావాలంటూ పోలీసులకే చుక్కలు చూపించాడు. నగరానికి చెందిన ఓ యువకుడు నిషాల్ హుసేన్ సాగర్లోకి దిగాడు. నడుములోతు నీళ్లలోని ప్రాంతంలో అతడు నిల్చొని ఉండటాన్ని చూసిన పర్యాటకులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న ఓ కానిస్టేబుల్ నీటిలోకి దిగి తాడు విసిరి దాన్ని పట్టుకొని పైకి రావాల్సిందిగా యువకుడిని కోరారు. కానీ అందుకు నిరాకరించిన మందుబాబు తనకు 90 ml ఇస్తేనే బయటకు వస్తానంటూ మొండికేశాడు. చివరికి గంటన్నర పాటు సాగిన డ్రామా అనంతరం పోలీసులు అతన్ని బయటకు రప్పించారు. ఇంకోటేంటంటే, ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం ఆయా వర్గాలకు చెందిన వ్యక్తుల్ని కులం పేరుతో దూషించడం తీవ్రమైన నేరం. సామాన్యులే కాదు, కొన్ని సందర్భాల్లో ప్రముఖులు, పోలీసులు సైతం ఈ తరహా కేసులో ఇరుక్కున్నారు. అయితే శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ బ్యూటీషియన్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భర్తపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం సంచలనం సృష్టించింది. కుమార్తె పుట్టాక భర్త వేధింపులు, భౌతిక దాడులను మౌనంగా భరిస్తున్న ఆమెపై 2018 నుండి కులం పేరుతో దూషించడం కూడా మొదలుపెట్టాడు. దీంతో సహనం నశించిన ఆమె భర్తపైనే కులం పేరుతో దూషణ కేసు పెట్టింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక వింత కేసు ఏంటంటే, యువతులు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలకు సంబంధించిన కేసులు నేటికి నమోదవుతుండటం చాలవన్నట్లు ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపైయే అత్యాచార యత్నం చేయడం, నగ్నంగా వీడియోలు తీసి అతన్ని బెదిరించడం సనత్ నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకునింది. సదరు వ్యక్తికి మసాజ్ థెరపిస్ట్గా పరిచయమైన ఓ మహిళ భరత్ నగర్ కాలనీకి చెందిన మరో మహిళను పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి అతన్ని భరత్ నగర్ కాలనీలోని మహిళా ఇంటికి తీసుకెళ్లి మసాజ్ పేరుతో దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. అతడు నిరాకరించడంతో నగ్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి కొంత డబ్బు కూడా ఉంచారు. ఆపై ఇంకా డబ్బులివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ లైంగిక వేధింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.